హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో వీడియోస్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేసి చాలా రోజులైంది. ఆ రీజన్ ఏంటనేది దాదాపు మీ అందరికి కూడా తెలిసిందే. సో గుంటూరు ఆర్మీ ర్యాలీ ఎగ్జామ్ అఫీషియల్గా పోస్ట్పోన్ అయిందా లేదా అనేసి కూడా మీ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు న్యూస్ కోసం. ఆ న్యూస్ కూడా త్వరలోనే 100% అఫీషియల్గా పోస్ట్పోన్ అయిందా లేదా అనేసి కూడా మీకు తెలియపరుస్తాము. సో అలాగే వైజాగ్ ర్యాలీ డేట్స్, వైజాగ్ ఆర్మీ ర్యాలీ ఎప్పుడు ఉంటుంది అనేసి కూడా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో ర్యాలీ డేట్స్ అయితే కన్ఫామ్ అయింది, కానీ ఆ కన్ఫామ్ అయిన డేట్స్ కూడా మళ్ళీ పోస్ట్పోన్ అవ్వడం వల్ల అయితే మేము 5వ తారీఖున ఏదైతే అప్డేట్ ఇస్తామని చెప్పామో అది కూడా చెప్పలేదు. ఎందుకంటే కేసెస్ మళ్ళీ పెరుగుతున్నాయని ఆ డేట్స్ని కూడా మళ్ళీ పోస్ట్పోన్ చేయడం జరిగింది. కాబట్టి అయితే మీకు మేము డేట్స్ అయితే తెలియపరచలేదు. మళ్ళీ డేట్స్ కొత్త తేదీలు మళ్ళీ రాగానే ఆ డేట్స్ అనేది మీకు తెలియపరుస్తాము. సో ఈ రోజు నుంచి అయితే మామూలుగా ఇంకా ముందులానే రెగ్యులర్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాము. మీ సపోర్ట్ కూడా మాకు ఉంటుందని ఆశిస్తున్నాము. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ పేపర్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు జీకే జిఎస్ ఆన్సర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈరోజు ఈ వీడియోలో మిగతా అంటే రీజనింగ్ కానీ లేదా మ్యాథమెటిక్స్ ఈ రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్తో సహా తెలియపరుస్తాను. అలాగే ఈ పేపర్ అయితే దాదాపు రీజనింగ్, మ్యాథమెటిక్స్ అంటే అందరికి కూడా యూజ్ అవుతుంది. అంటే జీడీ ట్రేడ్ మెన్ వాళ్ళకైతే కంపల్సరీ యూజ్ అవుతుంది ఈ పేపర్. టెక్నికల్ వాళ్ళకైతే మ్యాథ్స్, రీజనింగ్ అనేది యూజ్ అవుతుంది. క్లర్క్ వాళ్ళకి కూడా జీడీ ట్రేడ్ మెన్, క్లర్క్ వాళ్ళకి కూడా సేమ్ కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవుతుందనే చెప్పాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికి కూడా షేర్ చేయండి. సో ముందుగా ఆన్సర్ ఓన్లీ జీకే జిఎస్ యొక్క ఆన్సర్స్ కూడా మరొకసారి జస్ట్ స్పీడ్గా, అంటే ఇంకెవరైనా చూడకపోతే ఓన్లీ క్వశ్చన్ చదివి ఆన్సర్ మాత్రం చెప్తాను. ఓన్లీ క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పి రీజనింగ్ ప్లస్ మ్యాథమెటిక్స్ అనేది మీకు ఆన్సర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను వీడియోలోనే. సో ముందుగా ఇక్కడ చూసినట్టయితే జీకేలో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద డీపెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్ అంటే ఆన్సర్ ఆప్షన్ సి పసిఫిక్ ఓషన్. సో సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ఏ మెంబర్ ఆఫ్ ద రాజ్యసభ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ డి 6 years. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి అపాయింటెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ నాగేంద్ర సింగ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ డే ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ హ్యూమన్ రైట్స్ డే అంటే ఆన్సర్ ఆప్షన్ సి 10 December. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఈస్ ఆన్సర్ ఆప్షన్ బి బాక్రా నంగల్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈస్ శాంచి స్తూప సిచ్యుయేటెడ్ ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, ఈచ్ వన్ టీచ్ వన్ ప్రోగ్రామ్ రిలేట్స్ టు ఆన్సర్ ఆప్షన్ సి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. సో పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మీకు ఇంత 3 వీడియోలు చూశాను, అది కావాలంటే కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ 8th క్వశ్చన్, when was Shimla Pact between India and Pakistan inked? Answer option D 1972. 9th question, the river Mahanandi originates from answer option A Raipur. Next question number 10, who has written the book Anand Madh? Answer option A Bankim Chandra Chatterjee. Next question number 11, dash is the author of book Meghdut. Answer option Meghdut option A Kalidas. Next question number 12, dash is the largest planet of the solar system. Answer option A Jupiter. Next question number 13, which of these is not part of our parliament? Answer option C Chief Justice. Next question number 14, where did Ashoka fight his last battle? Answer option B Kalinga. Next question number 15, Gautam Buddha was born in answer option A. ఇక్కడ కొద్దిగా మీరు గమనించాలి, నేను ఇంతకుముందు వీడియో ఆప్షన్ ఏ 563 BC ఇంతకుముందు వీడియోలో చూసినట్లయితే మీకు ఆన్సర్ ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్లో 623 BC అని చెప్పాను. నేను లార్డ్ బుద్ధ యొక్క ఆన్సర్ చెప్పాను, ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. సో దయచేసి అందరూ గమనించండి. గౌతమ్ బుద్ధ వాస్ బార్న్ అని అడిగితే గౌతమ్ బుద్ధ అని అడిగితే 563 BC. లార్డ్ బుద్ధ, ఒకసారి లార్డ్ బుద్ధ అని అడుగుతారు, లార్డ్ బుద్ధ అని అడిగితే ఆన్సర్ వచ్చేసి 623 BC. సో జనరల్ నాలెడ్జ్ ఇది. నెక్స్ట్ జనరల్ సైన్స్ కూడా ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ చెప్పేసి నెక్స్ట్ రీజనింగ్ మ్యాథ్స్ అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ జనరల్ సైన్స్ క్వశ్చన్ నెంబర్ 16, వాట్ ఈస్ ద హార్ట్ బీట్ రేట్ ఆఫ్ ఎ యంగ్ హెల్తీ మ్యాన్? ఆన్సర్ ఆప్షన్ బి 72 times. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, బ్రెయిన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆన్సర్ ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి అంటే ఆన్సర్ థింకింగ్ అండ్ బ్యాలెన్సింగ్ ద బాడీ బోత్ ఏ అండ్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, బ్లడ్ ఈజ్ ప్యూరిఫైడ్ బై ఆన్సర్ ఆప్షన్ సి కిడ్నీ.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. Dash is used in thermometer to show the temperature. Answer option B, mercury. Next question number 20. Dash set of animals are cold blooded. Answer option D, roe, frog, cobra. Next question number 21. Solar eclipse occur when? Answer option B, moon comes between sun and earth. Next question number 22. Good conductor of electricity is? Answer option C, copper. Next question number 24. Beriberi is caused due to the deficiency of vitamin. Answer option B, vitamin B. Next question number 24. ATP is dash. ATP full form. Answer option B, adenosine triphosphate. Next question number 25. Dash law was put forth by Ernst Haeckel. 25. Answer option B, the biogenetic law. Next question number 26. The melting point of ice is? Answer option C, 0 degrees Celsius. Question number 27. Hemoglobin is found in? Answer option C, blood. Question number 28. The nucleus of an atom consists of? Answer option C, protons and neutrons. Next question number 29. A mixture of metal dissolved in mercury is known as? Answer option A, amalgam. Next question number 30. The formula of ammonium chloride is? Answer option A, NH4Cl. సో ఇక్కడతో జీకే జిఎస్ ఆన్సర్స్తో చెప్పాను. ఫుల్ ఎక్స్ప్లెయిన్ అయితే మీకు ఇంతకుముందు వీడియో చేశాను, ఆ వీడియో కూడా చూడొచ్చు. లాజికల్ రీజనింగ్. ఫైండ్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ హ్యావింగ్ సేమ్ రిలేషన్షిప్ విత్ ద థర్డ్ వర్డ్ అండ్ షుడ్ రీప్లేస్ ఇన్ ద క్వశ్చన్ మార్క్. ఫీదర్, బర్డ్, క్వశ్చన్ మార్క్, ఫిష్. సో ఆప్షన్ ఏ మౌత్, ఆప్షన్ బి ఫిన్స్, ఆప్షన్ సి టెయిల్, ఆప్షన్ డి స్కేల్. దీనికి చాలామంది అయితే ఫిన్స్ అని పెడతారు, కానీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి స్కేల్. ఫిష్ ఆప్షన్ డి స్కేల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 32. ఇఫ్ చైనా ఈస్ కోడెడ్ యాజ్ 38126 అండ్ నేపాల్ యాజ్ 25769, దెన్ హౌ ప్లేన్ విల్ బి కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్? ఓకే, సో ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా చెప్పాలంటే, ఎందుకంటే రీజనింగ్ క్వశ్చన్స్ అనేది కూడా దాదాపు చాలా ఈజీగానే అడుగుతారు. కొంచెం ఆలోచించామంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. సో ఈ ప్లేన్ PLAINE అనే వర్డ్ అనేది చైనా అండ్ నేపాల్లోనే మిక్స్డ్ ఉంది లెటర్స్ అనేది. అది చూడండి. పీ చూడండి, పీ చూసినట్లయితే నేపాల్లో 3వ లెటర్ NEP, పీకి ఎదురుగా NEP అంటే 3rd లెటర్ 7. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, P7. నెక్స్ట్ అదేవిధంగా ఎల్ చూసినట్టయితే నేపాల్లో లాస్ట్ లెటర్ ఎల్ ఎదురుగా వచ్చి 9. నెక్స్ట్ అదేవిధంగా ఏలో చూసినట్లయితే 2 చోట్ల ఉంది, చైనాలో లాస్ట్ లెటర్, అలాగే NEPAL నేపాల్లో కూడా లాస్ట్ నుంచి 2nd లెటర్. ఎదురుగా చూసినట్లయితే 2 చోట్ల కూడా 6, చైనాలో లాస్ట్ లెటర్ కూడా ఇక్కడ 6 కోడెడ్, సో కాబట్టి A6. నెక్స్ట్ అదేవిధంగా ఐ చూసినట్లయితే చైనాలో 3rd లెటర్ ఐకి ఎదురుగా 1 ఉంది కోడెడ్ లాంగ్వేజ్లో. నెక్స్ట్ అదేవిధంగా ఎన్కి చూసినట్లయితే నేపాల్లో 1st లెటర్ అండ్ చైనాలో కూడా లాస్ట్ నుంచి 2nd లెటర్ 2, N2. అదేవిధంగా ఈకి చూసినట్లయితే నేపాల్లో NE 2nd లెటర్ 5, ఈకి వచ్చేసి 5. సో ఇక్కడ ఫైనల్గా చూసినట్లయితే ప్లేన్ 796,125, 796,125 ఇక్కడ ఆప్షన్ సి. సో ఆన్సర్ ఆప్షన్ సి 796,125. సో మనం ఇంత దూరం కూడా జాయిన్ అవ్వట్లేదు, ఫస్టే మనకి 7 వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ తీసేయండి, టైం వేస్ట్ అవ్వకుండా సింపుల్గా పెట్టాలంటే ఆప్షన్ డి తీసేయండి. నెక్స్ట్ 7,9 ఉంది, మనకి 9 వచ్చిందంటే ఆటోమేటిక్గా ఆన్సర్ ఆప్షన్ సి. బి కూడా 7,6 ఉంది కాబట్టి సింపుల్గా మనం టైం వేస్ట్ చేయకూడదు, అంటే అలా కూడా ఆన్సర్స్ ద్వారా వెళ్ళొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 33. కంప్లీట్ ద సిరీస్ CDGHKLOP. ఇది కూడా లాజికల్ రీజనింగ్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ చేయాలంటే ముందుగా మనకి ABCDలు అనేది కంపల్సరీగా కరెక్ట్ ఆర్డర్లో అనేది ఉండాలి. అంటే చాలామందికి, అంటే నేను తప్పుగా చెప్పట్లేదు, కొంతమంది ABCDలను కూడా కరెక్ట్గా అయితే రాయలేకపోతారు. కాబట్టి ఇలాంటి రీజనింగ్ క్వశ్చన్స్ చేయాలంటే ABCD ఆర్డర్ వైజ్గా కరెక్ట్గా రాసుకోవాలి మీరు ఇలాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు. ఇక్కడ ముందుగా చూసినట్లయితే ABCD ఇచ్చారు, తర్వాత EF ఇవ్వలేదు, తర్వాత GH ఇచ్చారు, GH,
తర్వాత ఐజే ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ కేఎల్ ఇచ్చారు క్వశ్చన్లో. తర్వాత చూసినట్లయితే ఎంఎన్ ఇవ్వలేదు, ఎంఎన్. తర్వాత ఓపీ క్వశ్చన్లో ఓపీ ఇచ్చారు. ఓపీ తర్వాత మనం ఆటోమేటిక్గా 2 లెటర్స్ అనేది మిస్ అవుతుంది కాబట్టి క్యూఆర్, 2 లెటర్లు మిస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏదైతే వస్తుందో అదే ఆన్సర్ కాబట్టి క్యూఆర్ఎస్టీ, ఆన్సర్ ఎస్టీ. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది ఇది క్వశ్చన్. సో ఆన్సర్ ఎస్టీ. ఏం లేదు, సిడి తర్వాత 2 లెటర్స్ లేదు, తర్వాత జిహెచ్ తర్వాత 2 లెటర్స్ లేదు, కేఎల్ తర్వాత 2 లెటర్స్ లేదు, ఓపీ తర్వాత 2 లెటర్స్ లేదు. ఆ 2 లెటర్స్ తర్వాత వచ్చే లెటర్స్ ఎస్టీ. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 34. ఇఫ్ పంక్చువాలిటీ ఈజ్ రిటన్ యాజ్ 2354637186 ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్, దెన్ ఇన్ ద సేమ్ మేనర్ TULIPUNCTAY విల్ బి రిటర్న్ యాజ్. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పంక్చువాలిటీలోని లెటర్స్ని రివర్స్ చేసి ఫ్రంట్కి బ్యాక్ అలా చేసి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇది ఎలా రాయగలం అనేసి ఇచ్చారు. సో ఇది కూడా క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్ చూసినట్లయితే. ఇక్కడ మనం కింద ఇది కూడా సింపుల్ లాజిక్ చూసినట్లయితే ABCD ఆప్షన్స్ అన్నీ కూడా స్టార్టింగ్లో చూసినట్లయితే 631 6318 6318 ఉంది, అన్నింటి కూడా 631823 ఉంది. సో లాస్ట్ 3 లెటర్స్ చూడండి, అంటే జస్ట్ సింపుల్ టైం వేస్ట్ కాకుండా వెళ్ళాలంటే చెప్తున్నాను. లాస్ట్ 3 లెటర్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏలో 630 ఉంది లాస్ట్ లెటర్స్, ఆప్షన్ సిలో 630 ఉంది, ఆప్షన్ ఏలో 670 ఉంది, నెక్స్ట్ 760 ఉంది, 460 ఉంది. సో మనం ఇక్కడ లాస్ట్ 3 లెటర్స్ కనిపెడితే చాలా ఈజీగా అయితే ఆన్సర్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే టీఏవైలో చూసినట్లయితే లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఫంక్షనాలిటీలో చూసినట్లయితే 6, టీకి 6. నెక్స్ట్ ఏకి చూసినట్లయితే లాస్ట్ నుంచి ఇక్కడ ఏ చూడండి, ALITY, ఏకి చూసినట్లయితే 7. నెక్స్ట్ అలాగే వై ఇక్కడ కూడా పైన కూడా లాస్ట్ లెటర్ కాబట్టి 670 లాస్ట్ 3 లెటర్స్. సో ఇక్కడ ఆప్షన్స్లో ఏది కూడా 670, ఓన్లీ ఏ మాత్రమే ఉంది కాబట్టి డైరెక్ట్ ఏ ఆన్సర్ అనేది పెట్టచ్చు. లేదు ఫుల్గా చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. మనం ఫుల్గా చేయాలంటే చూడండి, T631 TULకి 631, నెక్స్ట్ LI 8
ఆన్సర్ వచ్చేసి 0. సో క్వశ్చన్ నెంబర్ 37. ఈ క్వశ్చన్స్ అయితే చాలా ఈజీగా ఉన్నాయి. మ్యాథ్స్లో ఇంత ఈజీగా అడుగుతారా అంటే ఖచ్చితంగా అడుగుతారనే చెప్పాలి. కొన్నిసార్లు ఈజీగా అడుగుతారు, కొన్నిసార్లు మోడల్ మారుస్తారు, అంతేగాని మోడల్ అయితే ఇదే క్వశ్చన్ యొక్క మోడల్స్ అనేది అక్కడ ఓన్లీ నంబర్స్ మారుస్తారు ఆ క్వశ్చన్స్లో. అలాగే జీడీ ట్రైన్ వాళ్ళకి మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. టెక్నికల్ వాళ్ళకి కొంచెం డెప్త్గా అయితే అడుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. If two angles of a triangle are 30 and 105, then the third angle will be ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ అనేది మనకి ఏదో ఒక 2 యాంగిల్స్ 105 అలాగే 30 అని ఇచ్చారు. థర్డ్ యాంగిల్ కనుక్కున్నారు. సో టోటల్ వచ్చేసి ట్రయాంగిల్ టోటల్ 3 వాల్యూ వచ్చేసి 180. 180లో ఆల్రెడీ 2 ఇచ్చారు కాబట్టి 105 30 కలిపితే 135 అవుతుంది. సో 180లో నుంచి 135 తీసేస్తే 45 వస్తుంది మనకి. సో ఈ 45 + 105 30 ఇలా ఆప్షన్ ద్వారా వెళ్ళినా కూడా మీకు ఆన్సర్ అనే వస్తుంది కాబట్టి సో ఆన్సర్ బి థర్డ్ యాంగిల్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ బి 45. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ కూడా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 7/9 ఆఫ్ 45? ఆఫ్ అంటే ఎప్పుడు కూడా ఆన్సర్ దాని యొక్క మీనింగ్ వచ్చేసి ఇంటూ మల్టిప్లికేషన్ అనేసి. సో 7/9 × 45. 9 1 9 5. సో మీరు 3తో కూడా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. సో 9 1 9 5. 7 × 5 ఆన్సర్ ఆప్షన్ బి 35. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ఇఫ్ 0.4z - 3 by 1.5z + 9 = -7/5. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ జెడ్. సో ఇది కూడా చూడడానికి మనకి డిఫికల్ట్గా అనిపిస్తుంది కానీ చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా చెప్పాలంటే. ఏం లేదు, ఇక్కడ సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 0.4z - 3ని 5 క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట ఇంటూ 5. అలాగే కింద 1.5z + 9 × 7. సో ఇది కూడా మీకు చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎంటీ ప్లేస్. ఫైవ్ ఇంటూ 0.4z -3. ఈ 5ని 0.4zతో ఇంటూ చేసి అలాగే -3తో ఇంటూ చేయాలి. అలాగే మళ్ళీ ఇక్కడ 7 × 1.5zని ఇంటూ చేయాలి. అలాగే మళ్ళీ 7 × 9 అది కూడా చేసి వాల్యూ వేసుకోండి. నేను వేసి చూపిస్తున్నాను చూడండి కొద్ది సైజ్. ఓకే, ఇంటూ చేస్తే 5 × 0.4 చేస్తే 20 వస్తుంది. 20 0.4 ఉంది కాబట్టి ఒక పాయింట్ పెడితే 0 క్యాన్సిల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ సో కాబట్టి ఇదేమవుతుందంటే 2z మైనస్
జెడ్. సో ఈ జెడ్ని ఇలాగ ఉంచి 8.5ని ఈ పక్క తీసుకొచ్చారంటే బై 8.5 ఉంటుంది, ఎందుకంటే ఇంటూ వస్తుంది కాబట్టి. ఈ పక్క ఇంటూ అవుతుంది కాబట్టి ఈ పక్క వస్తే బై అవుతుంది. సో 8.5 -78/8.5. సో దీన్ని మీరు ఇంకా ఎక్స్పాండ్ చేయొచ్చు అనుకుంటే ఇక్కడ ఒక అంకి తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 780/85 అలా కూడా చేయొచ్చు. లేదు ఇక్కడ తాపేయాలనుకుంటే -78/8.5. ఆన్సర్ ఉందా లేదా చూద్దాం. సో ఇక్కడ ఆన్సర్ అయితే లేదు. సో ఆన్సర్ ఆప్షన్ డి -78/8.5 ఆన్సర్. సో నెక్స్ట్ నాకు స్పేస్ లేదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ అయితే క్లారిటీ చేయలేకపోయాను. ఆన్సర్ అయితే అది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 40. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ ప్లే గ్రౌండ్ ఆఫ్ 300 మీటర్ లెంత్ అండ్ 200 మీటర్ బ్రెడ్త్. సో ఏరియా ఆఫ్ ప్లే గ్రౌండ్ అంటే ఆటోమేటిక్ ఇక్కడ లెంత్ అండ్ బ్రెడ్త్ ఇచ్చారు. రెక్టాంగిల్ ప్లే గ్రౌండ్ అంటే మనకి రెక్టాంగిల్ అని చూసినట్లయితే L/B, లెంత్ ఇంటూ బ్రెడ్త్. రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా చూసినట్లయితే రెక్టాంగిల్ ఇంటూ L/B కాబట్టి 300 × 200. 3 × 6 2 చూసినట్టు 6. సో 4 సున్నాలు ఉన్నప్పుడు డైరెక్ట్ 4 zeros వేసుకుంటే L/B ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ 300 × 200. సో 3 2 6, 4 సున్నాలు 1 2 3 4 60,000 వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏలో కూడా 60,000 మీటర్ స్క్వేర్ ఉంది, ఆప్షన్ డిలో కూడా 60,000 మీటర్ క్యూబ్ ఉంది. సో ఏది పెట్టాలనేది కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎప్పుడైతే ఏరియా అడుగుతారో అప్పుడు అంతా కూడా ఆన్సర్ అనేది స్క్వేర్ మీటర్స్లోనే ఉంటుంది. ఏరియా అనేది ఎప్పుడైనా కూడా స్క్వేర్ మీటర్స్లో ఉంటుంది. వాల్యూమ్ అనేది కూడా ఎప్పుడైనా కూడా క్యూబ్లో ఉంటుంది కాబట్టి ఇది గమనించండి దయచేసి. వాల్యూమ్ అని అడిగితే మీటర్ క్యూబ్ అడుగుతాం, మీటర్ పర్ స్క్వేర్ అని క్యూబ్ అని పెడతాము. ఏరియా అని అడిగితే మీటర్ పర్ స్క్వేర్ అని పెడతాము. సో ఆన్సర్ వచ్చేసి 60,000 మీటర్ స్క్వేర్ ఆప్షన్ ఏ. ఎలాంటి ఏం లేదండి, ఇక్కడ 300 × 200 చేశారంటే ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 41. ఇఫ్ 8 men can do a piece of work in 15 days, then in how many days could 20 men do the same work? 8 మంది ఒక పనిని 15 రోజుల్లో చేయగలిగితే నెక్స్ట్ అదే పనిని 20 మంది కలిసి చేస్తే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేసి అయితే ఇచ్చారు. సో ఇది టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ అన్నమాట. ఇది పైనది అయితే ఏరియా క్వశ్చన్, ఇది టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్. ఇది చాలాసార్లు అడిగారు ఇలాంటి క్వశ్చన్స్ కూడా. సో ఇక్కడ చూసినట్టయితే 8 మంది కలిసి ఒక పనిని 15 రోజుల్లో చేస్తే 20 మంది అంటే 20 మంది అంటే కలిసి చేస్తే ఇంకా తక్కువ రోజులే పడుతుంది. కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలంటే ఈక్వేషన్ చూసినట్లయితే 8 మంది 15 డేస్లో 20 ఎన్ని రోజులు అంటే ఇంకా తక్కువే పడుతుంది కాబట్టి 8/20 × 15. చాలా సింపుల్గా అయితే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 4తో చూద్దాం. 4 2 8, 4 5 20, 5 1 5, 5 3 15, 2 3 6. సో ఆన్సర్ 6 days. 6 వచ్చింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ అయితే లేదు. ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ 6 days, 6 రోజుల్లో పూర్తి చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 42. వాట్ ఈస్ ద ఫ్రాక్షనల్ వాల్యూ ఆఫ్ 4.21? చాలా ఈజీ క్వశ్చన్. ఇది చూసినట్లయితే ఏం లేదు, కింద డెసిమల్లో ఇచ్చిన ఫ్రాక్షనల్ వాల్యూని ఫ్రాక్షన్లోకి మార్చమన్నారు. ఇక్కడ డెసిమల్లో ఉన్న వాల్యూని ఫ్రాక్షన్లోకి భిన్నాల్లోకి మార్చాలి. అంటే ఇక్కడ చూసినట్లయితే 4.21 ఉంది. 4.21/1 వేసుకుంటే ఆల్రెడీ ఫ్రాక్షన్లో మార్చాలంటే ఇక్కడ పాయింట్ 2 అంకెల తర్వాత ఉంది కాబట్టి 2 zeros పెడితే సరిపోతుంది. 421/100. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. చాలా ఈజీగా అయిపోయింది. సో 42 ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 43. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/2 + 1/4. ఇది కూడా చాలాసార్లు అయితే అడిగారు. చాలా ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. ఇది కూడా డైరెక్ట్గా ఆన్సర్ అయితే పెట్టేయచ్చు, చేయని అవసరం లేదు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ 3/4. లేదు ఎలా చేయాలని చూసినట్లయితే ఇచ్చిన కింద వాళ్ళకి ఎల్సిఎం, తెలుగులో కసాగు అంటారు కదా, 1/2 + 1/4 కదా, 2కి 4కి ఎల్సిఎం 2 1 2 2 చేస్తే 4 వస్తుంది /4. సో 2 2 4 కాబట్టి 2 × 1 2 ప్లస్
4 ఒకటిలో 4 1 పైన 1 ఉంది కాబట్టి 1 × 1 1 ఈజ్ ఈక్వల్ టు 3/4. సేమ్ క్యాల్కులేట్ అవ్వదు కాబట్టి ఆన్సర్ 3/4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0036? ఈ స్క్వేర్ రూట్స్ క్యూబ్స్ అనేది కూడా డైరెక్ట్గా అడుగుతారు చాలాసార్లు. ఒక్కోసారి ఇలా చూడండి, ఇక్కడ పాయింట్స్ పెట్టి అడిగారు, ఒక్కోసారి డైరెక్ట్ 36 స్క్వేర్ రూట్ లేదా 18 స్క్వేర్ రూట్ అలా సంథింగ్ ఏదో ఒకటి, 81 స్క్వేర్ రూట్, అలాగే చూసిన 144 స్క్వేర్ రూట్, ఇలా సంథింగ్ ఏదో ఒకటి స్క్వేర్ రూట్ అడుగుతారు. కంపల్సరీ అయితే స్క్వేర్ రూట్ లేదా క్యూబ్ అనేది జీడీ వాళ్ళకి, ట్రేడ్ మెన్ వాళ్ళకి కంపల్సరీ అడుగుతారు. టెక్నికల్ వాళ్ళకి ఒక్కోసారి పెద్ద నెంబర్ అడిగితే అడగచ్చు, లేదంటే లేదనమాట. సో ఇక్కడ ఏం లేదండి, చూసినట్లయితే 36 స్క్వేర్ రూట్ వచ్చేసి 6, స్క్వేర్ రూట్ ఆఫ్ 36 వచ్చేసి 6 కాబట్టి అన్ని ఆప్షన్స్లో కూడా 6 ఉంది. ఇక్కడ స్క్వేర్ రూట్ తర్వాత చూసినట్లయితే పాయింట్ ఉంది. పాయింట్ ఎన్ని అంకెల తర్వాత ఉందంటే 4 అంకెలు. 4 అంకెలు అంటే చూసినట్లయితే బయటకు వస్తే ఏమంటే 2. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. అదే ఇక్కడ 0.0036 అని ఉంటే అప్పుడు ఆన్సర్ వచ్చేసి 0.06 వస్తుంది. ఇలా 4 సున్నాలు ఉండి 36 ఉంటాయి. ఎన్ని అంకెలు అయితే ఉందో దాంట్లో సగమే బయటకు వస్తే 2 అంకెలు, అది ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. సో బయటకు వచ్చింది కాబట్టి 0.06 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 45. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈస్ 1000 centimeters. ఫైండ్ వన్ సైడ్ ఆఫ్ దట్ స్క్వేర్. సో పెరిమీటర్ ఆఫ్ ఈ స్క్వేర్, స్క్వేర్ పెరిమీటర్ ఫార్ములా వచ్చేసి 4a. 4a ఈజ్ ఈక్వల్ టు 1000 centimeters. నెక్స్ట్ పెరిమీటర్ అన్నారు కాబట్టి ఇక్కడ సెంటీమీటర్స్లో ఉంది, అది ఏరియా అయితే స్క్వేర్ మీటర్స్లో ఉంటుంది. ఫైండ్ వన్ సైడ్ ఆఫ్ దట్ స్క్వేర్, ఈ ఏ అనేది కనుక్కోవాలి. సో 4a ఈజ్ ఈక్వల్ టు 1000. ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఈ పక్క వస్తే ఇక్కడ ఇంటూ అవుతుంది కాబట్టి బై అవుతుంది, 1000/4. సో 4తో అయినా చేయొచ్చు లేదా 2తో అయినా చేయొచ్చు. డైరెక్ట్ 4తో చూసినట్లయితే 4 2 8, 2 ఉంటుంది, 4 5 20, 00. ఆన్సర్ 250. సో 250 ఆప్షన్ డి ఆన్సర్ 250. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. 3 hours ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మినిట్స్? 3 hours ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మినిట్స్? ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. 3 గంటలకి ఎన్ని నిమిషాలు అనేసి అయితే ఇచ్చారు. 1 గంటకి వచ్చేసి 60 minutes కాబట్టి 60 నిమిషాలు 1 గంట కాబట్టి ఇంటూ 3 చేసిన సింపుల్గా అయితే ఆన్సర్ వచ్చేస్తుంది 00. 3 6 18, 3 6 18. సో ఆన్సర్ ఆప్షన్ బి 180. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. ఈ క్వశ్చన్ కూడా చూడండి. ఈ క్వశ్చన్ చూస్తేనే చాలామంది ఇది ఎలా చేయాలో చాలా కష్టంగా ఉంటుందేమో అనుకుంటారు. ఏం లేదు, ఇది కూడా చాలా ఈజీ. మీరు ఇంకా చెప్పాలంటే ఇది డైరెక్ట్ ఆప్షన్స్ ద్వారా వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ. అది కూడా చూపిస్తాను చూడండి. x+4 x+5 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అనేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈక్వేషన్ ఇది జస్ట్ ఫ్యాక్టరైజేషన్ అని చెప్పాలి. ఫ్యాక్టరైజేషన్ లెసన్లో అయితే ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ అడుగుతూనే ఉంటారు ఆర్మీలో కూడా. సో ఆప్షన్స్ ద్వారా వెళ్ళాలంటే సింపుల్గా చెప్పాలంటే మనకి క్వశ్చన్లో చూసినట్లయితే మొత్తం ప్లస్సే ఉంది, x+4 x+5. సో కింద ఆప్షన్లో చూసినట్లయితే x² + x - 20. సో ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఆప్షన్ బిలో కూడా చూసినట్లయితే x³ + 9x - 20. ఇది కూడా కాదు. నెక్స్ట్ మిగిలింది మనకి ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి. ఇంకా మనం ఇక్కడే ఆన్సర్స్ ద్వారానే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అని చూసినట్లయితే ఇక్కడ 4 ఉంది, 5 ఉంది, అలా ఆటోమేటిక్గా ఇది మల్టిప్లై అవ్వాలి కాబట్టి 5 × 4 = 20. సో ఇక్కడ ఆప్షన్ సిలో చూసినట్టయితే 20 అనేది లేదు, ఆప్షన్ డిలో 20 అనేది ఉంది. సో ఆన్సర్ డైరెక్ట్గా ఆప్షన్ డి. ఇలా కూడా చేసేది లేదు, చేయాలి. ఇది చేస్తే ఆన్సర్
స్క్వేర్ ప్లస్ 9x రెండు కలిపితే 9x అవుతుంది కాబట్టి దీన్ని కూడుకోవచ్చు. ప్లస్ 5x ప్లస్ 4x కాబట్టి రెండు సమానంగా ఉంది కాబట్టి కూడుకోవచ్చు. అదే ప్లస్ 20. సో చూడండి చాలా ఈజీగా అయితే మనకి ఆన్సర్ అనేది వచ్చింది. సో ఆన్సర్ ఆప్షన్ డి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9x ప్లస్ 20. లేదు డైరెక్ట్గా ఆప్షన్స్ ద్వారా వెళ్ళాలంటే కూడా మీకు చెప్పాను కదా, సింబల్స్ ప్రకారం ఇచ్చిన అంకెల ప్రకారం కూడా ఆప్షన్స్ ద్వారా వెళ్ళచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 48. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 40, 10, 25, 20, 35 అండ్ ఎక్స్ ఈజ్ 25 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్. సో ఇది కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్స్. ఇక్కడ చూసినట్లయితే ఇలా ఎప్పుడైతే యావరేజ్ కనుక్కోమంటారో అలా అక్కడ ఎన్ని ఇచ్చారు, ఎన్ని నంబర్స్ అయితే ఇచ్చారో అన్ని చూసుకోండి. 1, 2 వాల్యూ ఎంత అనేది కనుక్కోమని ఇచ్చారు కాబట్టి ఇక్కడ. సో టోటల్ ఈ మొత్తం టోటల్ చేస్తే 40 + 10 50, 50 + 25 75, 75 + 20 95, 95 + 35. సో టోటల్ మొత్తం టోటల్ చేస్తే 130 వస్తుంది. 130 + x బై 6 ఈజ్ ఈక్వల్ టు 25. సో దీన్ని ఇప్పుడు చూడండి, ఈ 6ని ఈ పక్క తీసుకొస్తే 130 + x ఈజ్ ఈక్వల్ టు 25 × 6. ఇది చేసినట్లయితే 6 × 5 = 30, 6 × 2 = 12, 3 = 15, 150 ఈజ్ ఈక్వల్ టు 130 + x. అదేవిధంగా ఈ 130ని ఈ పక్క తీసుకొస్తే మైనస్ అవుతుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 150 మైనస్ అవుతుంది కాబట్టి 130. సో 150లో 130 పోతే x ఈజ్ ఈక్వల్ టు 20. సో ఆన్సర్ ఆప్షన్ ఏ 20. ఈ ఎక్స్ ప్లేస్లో 20 పెట్టి మనం చేసినా కూడా వచ్చేస్తుంది ఆన్సర్ అనేది. సో 130 + 20 150/6 చేసినా కూడా ఆన్సర్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది, చెక్ చేసుకోవాలనుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 49. ఇది కూడా చూడండి చాలా ఈజీ, జస్ట్ ఫార్ములా అప్లై చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఈక్వేషన్ చూసినట్లయితే చాలా చాలా లెంత్గా ఉంటుంది. ఇది మనం చేసుకుంటూ వెళ్ళామంటే కనీసం ఒక 10 minutes అయినా పడుతుంది. కాకపోతే ఫార్ములా యూజ్ చేస్తే మనకి 1 minute అయితే ఆన్సర్ వచ్చేస్తుంది. సింప్లిఫై 81 × 81 + 68 × 68 - 2 × 81 × 68. సో ఇది చూసినట్లయితే మనకి ఫార్ములా ఒకటి గుర్తొస్తుంది, a² + b² అనేసి, a - b² అనేసి. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే 81 × 81. సో ఇక్కడ a² + 68 × 68 b² - 2 ఉంది, 2 81 × 68 2ab. సో ఈ ఫార్ములా మీకు ఆల్రెడీ గుర్తొచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఈ ఫార్ములా ఏదేది కాదు, a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + b² - 2ab. సో ఇక్కడ a² అంటే ఏ వాల్యూ వచ్చేసి 81, a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ నెక్స్ట్ ఈక్వేషన్స్ అనేది ఇచ్చేసారు. సో ఏ వాల్యూ వచ్చేసి 81 మైనస్ బి వాల్యూ వచ్చేసి 68 హోల్ స్క్వేర్. సో 81 - 68 ఆన్సర్ 13. 81లో నుంచి 63 చేస్తే 13 వస్తుంది హోల్ స్క్వేర్. నెక్స్ట్ 13² అంటే 13 × 13. లేదు మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటే డైరెక్ట్ ఆన్సర్ వేసేయచ్చు. 13 × 13 తెలియకపోయినా కూడా మనం ఇలా చేసుకోవచ్చు. 3 × 3 = 9, 3 × 1 = 3. నెక్స్ట్ 1 3 3 1 1 1. ఆన్సర్ 169. ఆన్సర్ ఆప్షన్ ఏ
చూడండి చాలా ఈజీగా ఫార్ములా అప్లై చేస్తే ఇది కూడా ఆన్సర్ వచ్చేసింది. సో a మైనస్ b హోల్ స్క్వేర్ అనేది కనుక్కుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలాసార్లు అడిగారు. ఫార్ములా అప్లై చేస్తే అనేది మనకి ఆన్సర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50, ఏరియా ఆఫ్ స్క్వేర్. ఓ మై గాడ్, జస్ట్ ఫార్ములా అడిగారు ఇక్కడ అంతే. ఇందాక ఏరియా ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ క్వశ్చన్ అడిగారు, ఇక్కడ మళ్ళీ ఫార్ములా అడిగాడు. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఆటోమేటిక్ ఆన్సర్ సైడ్ ఇంటూ సైడ్, లేదా ఏ స్క్వేర్ అని కూడా చెప్పచ్చు. సంథింగ్ సైడ్ ఇంటూ స్క్వేర్. ఇక్కడ ఎల్ ఇంటూ బి ఇది వచ్చేసి రెక్టాంగిల్ ఫార్ములా. అలాగే 4 ఇంటూ సైడ్ వచ్చేసి పెరిమీటర్ ఆఫ్ ఏరియా పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా. ఇది వచ్చేసి లెంత్ ఇంటూ లెంత్ అనేది దేనికి రాదు. సో ఇదన్నమాట ఈరోజు క్వశ్చన్ పేపర్. ఇలాగే మరిన్ని మీకు మంచి కొంచెం ఇంకా టఫ్గా ఉండేది మీకు అయితే అప్లోడ్ చేస్తాము. చూస్తారు కదా, మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. సో ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ అయితే లేదని అనుకుంటాను. మిస్టేక్ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియపరచండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీకు ర్యాలీ అప్డేట్స్ అనేది త్వరలోనే డైరెక్టర్ రాహుల్ సుబ్బారావు సార్ అనేది అప్డేట్ చేస్తారు. సో థ్యాంక్ యూ.